హాయ్ అండి. ఈరోజు వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీ చూపించబోతున్నాను. వంకాయతో చాలా రకాలు చేస్తూ ఉంటాం కదండీ! కానీ ఈ రెసిపీ ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మొత్తం చూసాక. నేను చేసే మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బావుంటుంది. మీకు రైస్‌లోకి గానీ, రోటీలోకి గానీ, చపాతీకి గానీ దేనికైనా సూపర్‌గా ఉంటుందండి. ఈ వీడియో చూసాక తప్పకుండా మీరే ట్రై చేస్తారు. ముందుగా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఒక స్పూన్ ధనియాలు వేసుకోండి. ధనియాలు, పల్లీలు కొంచెం వేగనివ్వండి. మరి లోలో పెట్టే వేయించుకోండి, హైలో పెట్టొద్దండి. ఎందుకంటే మనకి మసాలా మాడిపోయిందంటే ఇవి టేస్ట్ అంత బాగోదనమాట. ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా లోలో పెట్టే వేయించుకోవాలి. గసగసాలు ఒక స్పూన్ వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ సరిపోతుంది. జీడిపప్పు పలుకులు లేవనుకుంటే నువ్వులు వేసుకోండి ఆ ప్లేస్లో, ఏం కాదు. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఇవన్నీ ఇప్పుడు వేడెక్కితే సరిపోతాయి. ముందు పల్లీలు మన ధనియాలు వేయించుకున్నాం కాబట్టి ఇవి జస్ట్ ఇలా వేడిగా ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు చల్లారి పెట్టేసుకొని చిన్న మిక్సీలో బౌల్లో వేసుకోండి. నేను నెక్స్ట్ 2 ఇంగ్రీడియంట్స్ వేయడం మర్చిపోయాను. నేను మళ్ళీ వేసి చూపిస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి నేను వేయడం మర్చిపోయానండి. మీరు పేస్ట్‌గాని ఉంటే డైరెక్ట్‌గా కూరలోనే వేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, 5 వెల్లుల్లి రబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ కూరకి పేస్ట్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చిక్కగా గ్రేవీలాగా కూడా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ పేస్ట్ పక్కన పెట్టేసుకుందాం. నేను వంకాయలు తీసుకున్నాను, తెల్ల వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇవి ఒక 300 గ్రాములు ఉంటాయి. ఇవి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి ఇలా మధ్యకి కట్ చేసి నీళ్ళల్లో వేసి పెట్టేశాను. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ వేయడం వీడియో అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలు వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. లోలో పెట్టుకొని మగ్గనిస్తే ఒక 5 నిమిషాలకు వంకాయలు అనేది చక్కగా మగ్గిపోతాయండి. ఒకసారి అటు ఇటు కలుపుకొని మూత పెట్టి అటు ఇటు కలుపుతూ ఉండాలన్నమాట. చెదిరైపోకుండా కలుపుతూ ఉండాలి. 5 నిమిషాల తర్వాత చక్కగా మగ్గిపోయండి. తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఇలా వంకాయలు ముందు మగ్గబెట్టడం వల్ల మన కూర కూడా బేగా అయిపోతుందండి. ఇప్పుడు పొయ్యి మీద కూరకు తగ్గట్టు కళాయి పెట్టుకొని నేను కుక్కర్ గిన్నె పెట్టుకున్నానండి. దలసరిగా ఉన్న కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా గుత్తి వంకాయకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదండి. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేస్తున్నాను. నేను స్పూన్స్తో వేయట్లేదు, చేతితోనే వేసేస్తున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోండి. లేదు అనుకుంటే మీరు మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. ఇంకా గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేగనివ్వండి. ఇప్పుడు పెద్ద సైజు టమాటో ఒకటి తీసుకొని ప్యూరీ చేసి వేసేసాను. ఈ టమాటో ప్యూరీ వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు తేలే వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. ముందు ఉల్లిపాయ, టమాటో బాగా వేగిన తర్వాత పేస్ట్ వేసుకోవాలండి. పేస్ట్ కూడా బాగా వేగే వరకు వేయించుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. నేను ఇంకా ఉప్పు అనేది వేయలేదు కాబట్టి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేసానండి. కొద్దిగా పసుపు వేసాను. మసాలా బాగా వేగాలన్నమాట. ఇప్పుడే కారం వేసేసాం అనుకోండి బాగా వేగదు. కొంచెం వేగిన తర్వాత చూసారా ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. అప్పుడు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ వేసాను. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ వేసాను. కారం మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి. మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా బాగా వేగనిచ్చి లోలో పెట్టే వేయించుకోండి. అలా వేగితేనే మీకు మంచిగా కలర్ కూడా వస్తుందండి. మనకి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోతుంది కదా. ఎప్పుడైనా మన గుత్తి వంకాయ మసాలా చేసేటప్పుడు మసాలాలు బాగా వేగితేనే మంచి గ్రేవీ వస్తుంది, చక్కటి టేస్ట్ కూడా వస్తుందండి. ఇప్పుడు బాగా కలిసిపోయింది, వేపేసాను కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ, ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా వంకాయ పట్టేలా ఒకసారి బాగా కలిపేమాకండి. ఎందుకంటే వంకాయలు చిదిరైపోయి మనకి టేస్ట్ అంత ఇదిగా రాదనమాట. నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. ఒక చిన్న గిన్నెతో వాటర్ వేసాను. వాటర్ చూసుకొని వేసుకోండి, అది మన ఇష్టం. మీకు ఫ్రై కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని లోలో పెట్టుకొని వేయించుకోవచ్చు. నేను గ్రేవీ వాటర్ వేసాను. లేదంటే మీరు నార్మల్గా ఫ్రై అయితే వాటర్ వేయకుండా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి మూత పెట్టి లోలో పెట్టి ఉడకనివ్వాలి. లోలో పెట్టి ఒక 5-6 నిమిషాల తర్వాత మీకు చూపిస్తాను చూడండి. చిక్కని గ్రేవీతో మంచి కలర్ కూడా వచ్చింది కదా. వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. అంతేనండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ మీరు ఎలా చేస్తారనేది మీ వీడియో చూసాక మీరు కామెంట్స్లో తెలియచేయండి. నేను దీనికి సాంబార్ చేశాను. నెక్స్ట్ రైస్తోనే తింటామండి.
గుత్తి వంకాయ మసాలా కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.